హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను ప్రియాంక. సో కల్కి అవతరించబోయే ప్రదేశం సంభాల అని అంటుంటారు. అలాంటి ప్రదేశానికి సామాన్యులు ఎవరు వెళ్ళలేరు. ఎంతో మన మైండ్ని, మన బాడీని అన్నింటినీ ప్యూరిటీగా చేసుకొని ఉండగలిగే వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు అని. సో అలాంటి ప్రదేశానికి వెళ్ళి శంభాల 360 సొల్యూషన్స్ అనే ఒక ఫౌండేషన్ని స్థాపించిన డాక్టర్ హరిహర నాగరాజు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం తల్లి. చెప్పాలి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో చెప్పండి, అంటే ఆ శంభాల అనే ప్రదేశానికి సామాన్యులు ఎవరు వెళ్ళలేరు, ఎంతో ప్యూరిటీగా ఉన్న వాళ్ళు, హెల్త్ మైండ్ కానీ బాడీ కానీ ఎంతో ప్యూరిటీగా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు అని చెప్పి అంటుంటారు. సో మీరు ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళగలిగారు? అక్కడ మీ అనుభవాలు ఏంటి? బాడీ, మైండ్, సోల్. బాడీ అనేది పంచభూతాలతో కనెక్ట్ అవుతుంది. మైండ్ అనేది సోలార్ సిస్టమ్తో కనెక్ట్ అవుతుంది. ఆత్మ అనేది అమ్మవారితో కనెక్ట్ అవుతుంది, అంటే యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది. ఈ మూడు ఎప్పుడైతే కలిసినాయో ప్రతి ఒక్కళ్ళు ప్యూరిటీ అంటే 100% పాజిటివ్గా ఆలోచిస్తాం, పాజిటివ్గా ఉండటం. 1% కూడా నెగిటివ్గా ఎవరైతే ఆలోచించారో అందరూ వెళ్తాగా అరగలేదు. అంటే ఇప్పుడు ఎవరో ఋషులు వెళ్ళారు, తపస్సు చేసిన వాళ్ళు వెళ్ళారు అంటే మీరు చేయొచ్చు, మీరు ఋషులే. ఆల్ ఆర్ ఈక్వల్. మానవుడే భగవంతుడు, రాముడు మానవుడే, జీసస్ మానవుడే, అల్లా మానవుడే, బుద్ధుడు మానవుడే, షిరిడి సాయిబాబా కూడా మానవుడే. అంటే మనిషి ట్రాన్స్ఫర్మేషన్ అవుతే భగవంతుడిగా మారచ్చు. మీరు అనుకుంటే అవుతుంది. క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై అవుతాయిందో ప్రతి మానవుడు ఒక భగవంతుడిగా మారటానికి భగవంతుడు మనిషికి ఇచ్చిన అవకాశం జ్ఞానం. ఆ జ్ఞానం అనేది లోపల పెట్టాడు. ఈ లోపల ఎదుగుతూ మానేసి బయట ప్రపంచంలో ఉండి బయట ఉన్న నెగిటివ్ అంతా ఆలోచించి నెగిటివ్గా మాట్లాడి నెగిటివ్ మాటలు విని నమ్మకపోవటం ఏదైతే ఉందో వాళ్ళు ఎవరు వెళ్ళలేరు. ఈ రోజు నుంచి నీ ఆలోచన మార్చుకుని ప్రతి విషయంలోని 100% ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వాళ్ళందరికీ శంభాల వెళ్ళే అర్హత ఉంది. వాళ్ళకి శంభాల దర్శించుకోవచ్చు. ప్రతి విషయంలో అంటే 100% పాజిటివిటీ అనేది ఎలా సాధ్యమవుతుంది అసలు? వెరీ గుడ్. సాధ్యం అవుతుంది. నాకు అయ్యింది కాబట్టి అదే దాన్ని అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ జ్ఞానం లోపల ఉంది కాబట్టి దాన్ని బయటకు తీస్తానికి కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి శంభాల 360 సొల్యూషన్స్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. మానవుడు తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. ఫస్ట్ ఎవరెస్ట్ ఎవరు ఎక్కలా, కానీ ఎవరు ఎక్కలేరు అంటే ఎవరు ఎక్కలేదు, కానీ ఎవరో ఆయన ఎక్కి చూపించారు. ఆటోమేటిక్గా చాలామంది ఎక్కేశారు. ఇప్పటి వరకు చాలా వీడియోలు ఏమొచ్చింది, హిట్లర్ వెళ్ళాడు అంటే హిట్లర్ ఎక్కువ ఉద్దేశం ఏంటి? నెగిటివ్. ఎవరైతే నెగిటివ్ ప్రాస్పెక్ట్లో ఉంటారో వాళ్ళు శంభాల పేరు ఉచ్చరించినప్పుడు సరిపోదు. శంభాల అంటే ప్యూరిటీ, అమ్మవారి యొక్క శక్తి. అది ఎక్కడో ఉంది, ఎక్కడ కనిపించదు అనేదంతా మార్కెట్లో చాలా వీడియోలు వైరల్ చేశారు. మొత్తం ఎవరు వెళ్ళలేదు, వాళ్ళు ఎవరు వెళ్ళాలంటే విన్నారు అంతే. ఇక్కడ ఏంటంటేనమ్మా బాడీ, మైండ్, సోల్. బాడీ అనేది పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంది. బాడీతో చేసేదంతా అజ్ఞానం. ఒక మనిషి తన ఎదుర వింటాడు, వినగానే వెళ్ళి ఇమీడియట్గా కొట్టొచ్చేస్తాడు ఎవరినన్నా. ఇప్పుడు అజ్ఞానం అంటారు. వాడు ఏం ఆలోచించాడంటే వాడు చదువుకోలేదు. వాడు అంటే వాడు వాల్యూ ఎప్పుడు ఎంతసేపు చాలా కష్టపడి రోజంతా కష్టపడితే 2000 5000 సంపాదించుకోలేదు. పాపం రోజంతా కష్టపడినా సార్ కూలి పని చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాడు అజ్ఞానంతో ఉంటాడు. చాలా మంది అలా బతుకుతున్నారు. వాళ్ళలో కూడా మనం మార్పు తీసుకురావచ్చు. ప్రతి మనిషిలోని మార్పు వస్తుంది. వాళ్ళు వీళ్ళు లేదండి, రెండు వాళ్ళు ఉంటారు. బాడీ మైండ్తో ఉంటారు. వాళ్ళు చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఇదే 100% అనుకుంటారు అందరూ. చదువు ఒకటే చాలు, డిగ్రీ ఒకటే చాలు అనుకుంటారు. అది ఓన్లీ 50%. నువ్వు బయట నుంచి అది బుక్ అవ్వచ్చు, బయట నుంచి తీసుకున్న నాలెడ్జ్ అవ్వచ్చు, వేరే వాళ్ళు చెప్పిన విని ఉండొచ్చు. అదంతా విజ్ఞానం. విజ్ఞానం అనేది 50%. అది ఎప్పుడు మారుతానే ఉంటుంది. 50% పాజిటివ్ ఉంటుంది, 50% నెగిటివ్ ఉంటుంది. అందుకని ఈ మైండ్ అనేది సోలార్ సిస్టమ్తో కనెక్ట్ అవుతుంది. సోలార్ సిస్టమ్ అంటే 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 నవగ్రహాలతో కనెక్ట్ అవుతుంది. అంటే 50% పాజిటివ్. పగలు, రాత్రి, అమావాస్య, పౌర్ణమి, క్లాక్ వైర్ తిరిగితే శుభగ్రహం, యాంటీ క్లాక్ వైర్ తిరిగితే పాపగ్రహం. ఇదంతా ఇక్కడే ఉంటాయి. మొత్తం అన్నీ కూడా గ్రహాలు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉంటాయి. ఇక్కడ బుధుడు ఉంటాడు, ఇక్కడ శుక్రుడు ఉంటాడు, ఇక్కడ చంద్రుడు ఉంటాడు, ఇక్కడ కుజుడు ఉంటాడు,
ఇక్కడ రాహు ఉంటాడు, ఇక్కడ శని ఉంటాడు, ఇక్కడ కేతు ఉంటాడు, ఇక్కడ గురువు ఉంటాడు, ఇక్కడ సూర్యుడు ఉంటాడు. ఇయే గ్రహాలు, ఇయే ఆలోచనలు, ఇయే కర్మలు. అంత మనిషి నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తాడు, ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఆలోచిస్తాడు, అంటే 50-50 ఉంటాడు, సగం నెగిటివ్ ఉంటాడు, సగం పాజిటివ్ ఉంటాడు మనిషి. 100% నెగిటివ్గా ఆలోచించిన రాక్షసుడు, మిలిటెంట్లు. 50% పాజిటివ్గా ఆలోచించి 50% నెగిటివ్గా థింక్ చేసిన వాళ్ళందరూ మనుషులు. ఈ మనిషి మూడో రకంగా మారితే అది సోల్తో కనెక్ట్ అవుతుంది, అదే జ్ఞానం, అదే ఆత్మతో కనెక్ట్ అవుతుంది, దేవుడిగా మారుతుంది. 100% పాజిటివ్. ఎవరైతే 100% పాజిటివ్ అవుతారు, ప్యూరిటీ అవుతారు, ప్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళందరూ దేవుళ్ళు, అందరికీ అర్హత ఉంది, అందరూ వెళ్ళొచ్చు. ఇక్కడ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఇక్కడ వెళ్ళాలంటే దేహశుద్ధి ఉండాలి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. 360 degreesలో అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ శంబలా 360 ద్వారా క్లియర్ అయిపోతుంది. ఎనీ హెల్త్ ప్రాబ్లం, ప్రపంచంలో ఏ రకమైన ఆరోగ్య పరిస్థితి, అనారోగ్య పరిస్థితి వచ్చినా సరే ఇక్కడ మీరు చెప్పినట్టు కనుక 100% ఫాలో అవుతాయి కనుక రివర్స్ డిసీజ్, రివర్స్ ఏజ్. నీ ఏజ్ కూడా నువ్వు 10 సంవత్సరాలు తగ్గించుకునేలాగా ఇక్కడ మా ఫాదర్ ప్రోగ్రామ్ ఉంది, సైంటిఫికలీ, స్పిరిచువల్లీ. బయట ఎక్కడ లేదు, ఓన్లీ ఇక్కడ అనుభవమే. అందుకని అనుభవం పొందాలంటే ఏం చేయాలి? సోల్ అనేది అనుభవం. విన్నది చూసింది నమ్మద్దు. ఇప్పటివరకు అన్ని వింటున్నారు, చూస్తున్నారు, అన్ని నిజాలు కదా, ఓన్లీ 50%. నువ్వు ఎప్పుడైతే 100% నువ్వు ఎక్స్పీరియన్స్ పొందావో, అనుభవం పొందావో, అనుభవమే శంబాలా 360 సొల్యూషన్స్. ప్రపంచం అందరూ శంబాలా 360తో కనెక్ట్ అవ్వాల్సిందే, ఈ రోజు కానీ ఏ రోజైనా. ఇది అమ్మవారి యొక్క శక్తి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. రియల్గా కల్కి రాబోతున్న నిజమైన శంబాలా ఇది ఒకటే, ఇంకోటి ఏమీ లేదు. అందరూ ఇల్యూషన్లో ఉన్నారు. ఇది మీరు కాకపోతే సోల్ టెస్ట్ చేసుకోవచ్చు. నీకు చేశాను కదా సోల్ టెస్ట్, వచ్చే ముందు నువ్వు అప్పుడు అడిగి గారు రెండు చేసావా లేదా? నీకేమనిపించింది? స్ట్రెంగ్త్ వచ్చిందా రాలేదా? అల్టిమేట్ ఏంటంటే నిజానికి అబద్ధానికి ఉన్నది అనుభవం. ఇక్కడ అనుభవం చూపిస్తాం అంతే, మిగతా వాళ్ళందరూ అనుభవం చూపించలేరు. ఈ అనుభవం నీ చూపిస్తావు కదా, నువ్వు కూడా చూపించుకోవాలి. అందరికీ నేర్పిద్దాం అనుకుంటున్నావు, అందరికీ తయారు చేద్దాం అనుకుంటున్నావు. ఏ ఒక్కరికి భగవంతుడు ఒక్కరికి అవకాశం కాదు, అందరూ చేయవలసిందే సైన్స్. కారు ఉంది, నువ్వు డ్రైవ్ చేయగలుగుతావు, నేను చేయగలుగుతాను. నీళ్ళు ఏముండాలి? నేర్చుకోవాలనే తపన ఉండాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ సిస్టంలో నువ్వు ట్రావెల్ చేయగలిగావో నీకు లైసెన్స్ ఇస్తారు. ఆటోమేటిక్గా నువ్వు యాక్సిడెంట్ లేకుండా హ్యాపీగా జర్నీ చేయగలుగుతావు. అదే నువ్వు సగం నేర్చుకుంటే యాక్సిడెంట్ అవుతుంది. ఇది కూడా అంతే. అంటే నువ్వు ఏదైతే చేస్తున్నావు త్రికరణ శుద్ధిగా చేయాలి. మనస, వాచ, కర్మణ, క్రియన. ఫస్ట్ నమ్మాలి 100%. ఎవరైతే 100% పాజిటివ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే సంబాధ కనెక్ట్ అవుతారు. 99లో 1% నెగిటివ్ ఉంటే వాళ్ళకి కనెక్ట్ కావాలి. అంటే మీకు ఎలా తెలిసింది సార్? మీరు ఎలా, అంటే ఈ ప్రయాణాన్ని మీరు ఎలా స్టార్ట్ చేశారు? అక్కడికి వెళ్ళి అక్కడ మీ అనుభూతి ఎలా జరిగింది? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే ఎవరైనా లైఫ్లో నా లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది, నాకు కష్టాలు అనేవి లేవు అన్నప్పుడు ఎవరి మాట వినరమ్మా. అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది? నాకేం ఆలోచన రాలేదు. నా లైఫ్ అంతా చాలా హ్యాపీ లైఫ్ అంతా. కొంచెం మంచి రాయల్ ఫ్యామిలీలో పుట్టాను, నాకు కష్టాలు అంటే లేవు, ప్రాబ్లమ్స్ అంటే తెలియదు, హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే తెలియదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే తెలియదు. ఇలాంటి మూమెంట్లో సడన్గా నా లైఫ్ టర్న్ అయ్యింది ఏంటంటే నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది అంతే. అసలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కూడా నాకు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డరు, ఇది తగ్గదు, నువ్వు 6 నెలల్లో పోతావు అన్నారు. అంటే కష్టం అనేది ఒకేసారి సడన్గా వచ్చే కష్టాలు అలవాటే ఉన్నకి ఏం అనిపించదు. అప్పుడు కష్టం అంటే తెలియకుండా ఉండి ఒకేసారి కనుక నువ్వు పోతావంటే మనిషి ఏమైపోతాడు? అంటే మనిషికి భయపడకూడదు ఏది విషయంలో. చాలా మంది భయపెట్టేస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే భయపెట్టేస్తారు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే భయపెడతారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపెట్టేది కాదు శంబాలా 360. శంబాలా 360 ధైర్యం ఇచ్చేది, నీ లోపల ఉన్న శక్తిని బయటికి తీసుకునేది. ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఉందంటే యూనివర్స్లో సొల్యూషన్ కూడా యూనివర్స్లోనే ఉంటుంది. రాత్రి ఉందంటే పగలు వస్తుంది, అమావాస్య ఉందంటే పౌర్ణమి వస్తుంది. నేను అందరూ 360 degreesలో ఆలోచించాను. అందులో నా ఆర్గనైజేషన్ కూడా నేను 360 degrees అని పెట్టాను మొత్తం అంతా. అప్పుడు నాకు ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన 3 నెలల్లో పోతాం అన్నారు. అంటే ఇద్దరు ఒకే చదువుకుని 2 రకాలుగా చెప్పేటప్పటికి ఇంకా నేను ఒకటి అనుకున్నా, దీని వెనకాల ఒక దైవ శక్తి కావాలి ఎవరికైనా సరే, అంటే దైవమే కాపాడుతుంది. అంటే తిరుపతి వెంకటేశ్వర అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నేను బ్రహ్మోత్సవాల టైంలో తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర గారితో మాట్లాడి ఆయనతో దెబ్బలాడి
ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుని ఆ రోజు కూడా శ్రీవారి సేవ చేసుకుంటూ వెళ్ళాను. అంటే అందరూ కూడా మనం ఏదైనా ఇస్తే వస్తుంది, డైరెక్ట్గా మనకు కావాలంటే ఏదే రాదు. అంటే నేను చాలా వీడియోలో చెప్పాను ఇదే విషయాన్ని, మీరు కొంచెం రైట్గా మరి టచ్ చేస్తుంటే మీ దాంట్లోకి ఇంకా ఇవ్వలేదు కాబట్టి వచ్చినాక ఒక చక్రస్నానం చేసి ఇంటికి రాగానే ఒక డాక్టర్ గారు పరిచయం అయ్యారు. డాక్టర్ గారి పేరు డాక్టర్ సేగు కృష్ణ రమేష్. ఆయన అల్లోపతి డాక్టర్. ఆయన పుట్టింది తమిళనాడు కృష్ణగిరి, కర్ణాటకలో బెంగళూరులో పెరిగారు. లక్నో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేశారు, యూఎస్లో ఎంఎస్ చేశారు, దుబాయ్లో డాక్టర్ ప్రాక్టీస్ చేశారు. ప్రపంచంలోనే టాప్ సైంటిఫిక్, మెడికల్, సైంటిఫిక్, స్పిరిచువల్ డాక్టర్. ఇలాంటి డాక్టర్ ఎవరు లేరు అసలు. అలాంటి డాక్టర్ గారు ఆయన క్వాంటమ్ ఫిజిక్స్ 2004లోనే చెప్పారు. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అంటున్నారు. అంటే ఎవరికి తెలియని క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఎప్పుడో ఆయన 21 సంవత్సరాల క్రితమే ఆయన ఆ క్వాంటమ్ ఫిజిక్స్తో రీసెర్చ్ చేసి ఆయన కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేశారు. ACEMEF సైన్సెస్. E ఫర్ అవేర్నెస్, C ఫర్ కాన్షియస్నెస్, E ఫర్ ఎనర్జీ, M ఫర్ మేనిఫెస్టేషన్, E ఫర్ ఇండివిజువల్, F అంటే ఫుల్ఫిల్మెంట్. దిస్ బేస్డ్ ఆన్ వేదిక్ సైన్స్. అంటే ఆ టెక్నాలజీ ద్వారా ఆయన కొత్త విధానాన్ని కనుక్కున్నారు. ఆయన కనుక్కుంటే కారణం ఏంటి? మరి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమే. ఆయన డాక్టరే, వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే, డాక్టర్ శ్రేష్ఠ ఆవిడ పేరు. ఆవిడకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్, రొమాటిక్ ఆర్థరైటిస్ వచ్చింది. ఆయన అలోపతి డాక్టర్ అయ్యి కూడా ఒక్క మెడిసిన్ కూడా వాడించకుండా, అంటే అలోపతి వాడదాన్ని కంపల్సరీ వాడాలి, ఎమర్జెన్సీకి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, అందులో డౌటే లేదు. అదే మెడిసిన్స్ కంటిన్యూగా టాబ్లెట్ రోజు వేసేసుకుంటాం వల్ల ఆయన ఆ డాక్టర్ గారు నాకు ఏం చెప్పారంటే, ఎక్కువ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అలోపతిలో. అంటే స్టెరాయిడ్లు అవి తీసుకుంటాం వల్ల అదే కొంత లిమిటేషన్ ఉంటుంది, మన బాడీ కూడా కెపాసిటీ ఉంటుంది. లిమిటేషన్ ఎవరికి తెలియనప్పుడు ఏం చేస్తాం మనం? ఒకదానే వాడతాం, అదే వాడుకుంటాం. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా చెప్పింది ఎక్కువ మెడికేషన్ తీసుకోకూడదు అని చెప్పేసి. అలా ఎక్కువ వాడటం వల్ల ఏంటంటే అల్జిమర్స్ వస్తుంది, మై బ్రెయిన్ సిక్ అయిపోతుంది, CNS సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్ట్ అవుతా, నెక్స్ట్ వచ్చి పార్కిన్సన్స్ వస్తుంది, అలాగే లివర్ సోరియాసిస్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అందుకోసం ఆయన ఏంటంటే అలోపతి డాక్టర్ అయ్యింది కూడా ఆయన ఏస్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ మిస్సెస్కి ఆ ప్రాబ్లం నుంచి బయటపడేశారు. అదే విషయం నాతో చెప్పారు, నీకు చెప్పబోతున్నానంటే నేను నా ఇంట్లో మా మేడంకి నేను ట్రీట్మెంట్ చేశాను, తగ్గిపోయింది, నువ్వు కూడా ఇది ఫాలో అవ్వు, 100% తగ్గిపోతుంది అన్నారు. ఇప్పుడు వరకు నాకు ఏం చెప్పారు? మామూలుగా నువ్వు 6 నెలల్లో పోతావు, 3 నెలల్లో పోతావు అన్నారు. అంటే వాళ్ళకి ఏం తెలుసో అది చెప్పారు. కాబట్టి ఈయన ఇంటెలిజెన్స్ వేరు కాబట్టి, ఈయన రీసెర్చ్ చేసి డాక్టరు, సైంటిస్టు, స్పిరిచువల్ పర్సన్ అయ్యారు కాబట్టి ఆయన అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు ఫస్ట్ టైం లైఫ్లో నువ్వు బతుకుతావు అన్నారు. అంతవరకు హోప్ లేదు కదమ్మా. అప్పుడు నేనేమన్నా తెలుసా అండి, అంటే ఒక అవకాశం దొరికినప్పుడు లైఫ్లో 100 కోట్ల మందికి కనుక ఒకళ్ళే బతికించే అవకాశం కనుక ఉంటే అది నేనే అని చెప్పాను. అంటే మనిషి ఎప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఏదైనా అవకాశం దొరికినప్పుడు గడ్డి పోరగా దొరికినా దాన్ని చాలా బ్రహ్మాస్త్రంగా మనం అనుకోవాలి. 100% పాజిటివ్గా ఉండాలి. చాలా మంది ఇదంతా లేదులే, ఇదంతా ఒత్తిది, వేస్ట్, చాలా మంది మాట్లాడతారు. తప్పలేదు, అలా మాట్లాడారంటే కారణం వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడేస్తారు. అందుకు నేను ఏమన్నానంటే, వచ్చి అనుభవం చూసి ఎక్స్పీరియన్స్ పొందితే అప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు అనుభవం లేకపోతే మన మార్కెట్లో ఉండలేదు కదమ్మా. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉండి సంవత్సరం అయ్యి ఇన్ని రకాలుగా అప్పుడే 1 year అయిపోయింది సంబరా 360 సొల్యూషన్ స్థాపించుకోవడం. సంవత్సరం పురుడు పోసుకోదు మొత్తం అంతా కూడా. 1 year బేబీ కూడా అయిపోయింది మొత్తం అంతా. 2 సంవత్సరాలకు అడుగు పెట్టేసి, ఎందుకంటే నిజం కాబట్టి ఇంత ఆదరణ వచ్చింది. చిన్న విషయం కాదు. అందులో రమేష్ గారు అనేది వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్. ఆయన ఒక డాక్టరు, ఒక సైంటిస్టు, ఒక స్పిరిచువల్ పర్సన్. మేము కొత్త సిస్టమ్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం. అదేంటంటే, నీ బాడీలో ఉన్న శక్తి ద్వారానే నీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. శక్తి అంతా నీ లోపలే ఉంది. అంటే మనకి బాడీ హీలింగ్ సిస్టమ్ అనేది భగవంతుడు ఇచ్చిన వరం, భగవంతుడు ఇచ్చాడు. కానీ దాని నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోయాం. డిస్కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? మనం మనతో కనెక్ట్ లేవు, మనం ప్రకృతితో కనెక్షన్ లేదు, మన యూనివర్స్తో కనెక్షన్ లేదు. చాలా మంది చెబుతున్నారు, మాటలు చెప్పేస్తే కాదు, దానికి టూల్ కావాలి. ఆ టూల్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేదు. ఇది ఎవరో తయారు చేయాలి, ఎవరో కాపీ కొట్టలేదు. అందులో చాలా పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టూల్స్ మేము ఇక్కడ మీకు ఎడ్యుకేట్ చేసేస్తాం మొత్తం అంతా కూడా. అంటే రూట్ లెవెల్లో పట్టుకున్నాం, ఎక్కడ ప్రాబ్లం ఉంది, అలా ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి. అంటే శక్తి ఉంటే ప్రాబ్లం లేదు, శక్తి లేకపోతే ప్రాబ్లం వచ్చింది. అలా నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది అన్నారు. కానీ అసలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎందుకు వచ్చింది?
అనేది నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. అంటే ఎందుకు వచ్చిందని మీకు చెప్పారు? ఆ రూట్ కాజ్ చెప్పారు. అసలు కారణం ఏంటి, ఆ కారణాన్ని మనం వెతికగలిగితే మొత్తం అర్థమైపోతుంది. ఎవరికైనా సరే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? శక్తి లేకపోతే వస్తుంది. శక్తి ఉంటే రాదు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుండి వస్తుంది. ఫస్ట్ పంచభూతాల నుంచి వస్తుంది. ఓకే. పంచభూతాలు ఏంటి? సూర్యుడు. సూర్యుడి నుంచి శక్తి వస్తుంది. దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు. సన్ ఎనర్జీ. సోలార్ సిస్టమ్ అంటే 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు. ఆయన ఎక్కడ ఉన్నాయి? మన తల మీద ఉన్నాయి. అదే మైండ్. దాన్ని ఫస్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు చెప్తున్నా, ఎవరి పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మేమేం చెప్పేది ఏంటంటే సోల్ లెవెల్లో చెప్తాం. ఆత్మతో కనెక్ట్ అయ్యి చెప్తాం. నీకు ఏ ప్రాబ్లం ఉందో నీకు చెప్పాను కదా నేను. నిజమేనా? అంటే ఎక్స్పీరియన్స్, అంటే ఎవరి మట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందాలి. ఎక్స్పీరియన్స్ అందరూ చాలా మంది దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయించారు. అంటే ఫస్ట్ అది నేర్పించారు. అంటే సోలార్ సిస్టమ్ యొక్క ఎనర్జీస్ ఉన్నారు. అంటే 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసుల యొక్క ఎనర్జీ అనేది ఫస్ట్ మనం కనుక్కోగలగాలి. 2 ఎర్త్ ఎనర్జీ. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు. దాన్ని ఏమంటారు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. అంటే ఫస్ట్ దాన్ని సూర్యుడు అంటే ఆస్ట్రాలజీ, 2 వాస్తు, భూమి అంటే వాస్తు. దీనికి చిన్న నేను కంక్లూజన్ చేస్తున్నాను. మీ ఇంట్లో దేవుడి గది ఉందా? ఇక్కడ ఈశాన్యంలోని ఎందుకు దేవుడి గది పెడతారు? ఈశాన్యం అంటే దేవుడి, ఈశా అనేది ఇది ఒక దేవుడికి సంబంధించిన మూల కాబట్టి ఈశాన్యంలో పెడతారు. ఇంకో దుక్కులు కూడా పెట్టుకోవచ్చు కదా. ఇదే మూలపతి రామాలు కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అనే దుక్కుల్లో ఉన్నాడు కదా. ఎందుకని అందరూ ప్రహ్లాదుడు చెప్పాడు కదా. మరి అక్కడే ఎందుకు పెట్టాలి? అక్కడ ఒక బొమ్మ పెడితేనే కదా శక్తి వచ్చేస్తున్నది. ఒక వినాయకుడి బొమ్మ, విఘ్నేశ్వరుడు, లేకపోతే శివుడుదో ఏదో ఒకటి. ఆ బొమ్మ ఎవరు తయారు చేశారు? మనిషి. అంటే మనిషి తయారు చేసిన బొమ్మకి ఆ మూల పెడితే శక్తి వచ్చేస్తున్నది. బాధం చేసుకోండి. ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్. ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు. అంటే సూర్యుడు అంటే ఎవరు? సూర్యకుటము, సోలార్ సిస్టమ్. అంటే 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు. దాన్ని ఆస్ట్రాలజీ అన్నారు. అంటే తూర్పు నుంచి వచ్చే శక్తి, ఈస్ట్ నుంచి వచ్చే శక్తి ఆస్ట్రాలజీ, నార్త్ నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో దాన్ని వాస్తు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వాస్తు అంటే ఈ 2 కరెక్ట్గా ఉన్న ప్లేస్లో ఈశాన్యంలో ఒక బొమ్మ పెడితే శక్తి వచ్చినప్పుడు ఈ 2 పర్ఫెక్ట్గా నీ జీవితంలో పర్ఫెక్ట్గా ఉంటే, బ్యాలెన్సింగ్గా ఉంటే నువ్వు దేవుడు అవ్వా. అంటే ఇప్పుడు వరకు దేవుడు అంటే ఏమన్నారంటే అందరూ గుళ్ళో ఉన్న దేవుడే దేవుడు అంటారు. గుళ్ళో దేవుడిని కాదనట్లేదు నేను. దేవుడు అన్ని దుక్కుల్లో ఉన్నాడు. మరి ఆ గుళ్ళో ఉన్న విగ్రహాన్ని కూడా ఒక మానవుడే కదా క్రియేట్ చేయగలిగాడు. మరి నువ్వు దేవుడు కాకపోతే నువ్వు దేవుని ఎలా తయారు చేయగలిగావు? బొమ్మని ఆ బొమ్మకి ఎలా ప్రాణప్రతిష్ఠ చేయగలిగావు? అంటే మనం మనలో ఎదుర్కొంటున్నాం. ఎప్పుడు బయట ఎదుగుతున్నాం, అంతా బయటే ఉందంటున్నాం. మనలో లేదు, వేరే ఇంకా ఏదో ఉంది మనది కాకుండా అన్నట్టుగా అనుకుంటున్నాం. బయట ఎంతైతే ఉందో అంతా లోపల పెట్టేయడం. యూనివర్స్ అలా ఎక్స్పాండ్ అయిన దాన్ని కంప్రెస్ చేసి నేను లోపల సృష్టించేశాడు ఆత్మరూపం. దాన్ని నువ్వు అర్థం చేసుకుని నీ లోపల నువ్వు ట్రావెల్ చేయగలిగినప్పుడు చెప్తున్నా చాలా మంది, నువ్వు చేసుకో, మెడిటేషన్ చేసుకో, ఇది చేసుకో, అది చేసుకో, తప్పేం కాదు, అన్ని నిజాలే. కానీ ఆ కాలానికి అది కరెక్ట్, ఈ కాలానికి కాదు. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంది చుట్టూ. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హైటెన్షన్ వైర్స్, 2G, 3G, 4G, 5G చుట్టూ. కింద చూస్తే మనం వాస్తు గురించి చెప్తున్నారు అందరూ. వాస్తు గురించి చాలా మంది చెప్తున్నారు. జియోపతిక్ స్ట్రెస్, వెరీ వెరీ భయంకరమైన స్ట్రెస్ ఉంటుంది. ఎలాగో చెప్తున్నాను చూడు. ఒక మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, చచ్చిపోతే నెగిటివ్ ఎనర్జీ. చచ్చిపోయిన బాడీని ఏం చేయాలి? పాత పెట్టడము, కాల్చేయడము చేస్తారు. ఏం చేయాలి? ఏది కరెక్ట్? వాళ్ళ సాంప్రదాయాలను బట్టి ఉంటుంది అది. సాంప్రదాయాలు కాదు తల్లి. చిన్నప్పుడు ఉత్తరాలు రాసుకునేదాను. ఉత్తరాలు రాసుకుంటే నీ సాంప్రదాయమా? మనకంటే ఆ టైంలో అది నీకు తెలుసు, అది ఉంది. తర్వాత నువ్వు అప్డేట్ అయ్యావు కదా. ఇప్పుడు సెల్ ఫోన్ వాడుతున్నావు కదా, మెయిల్స్ వాడుతున్నావు కదా, అప్డేట్ అయ్యావు కదా. మరి అప్పుడెప్పుడు ఆ సాంప్రదాయం ఏంటండి? అది
సాంప్రదాయం లేదమ్మా, అది తెలియక, ఇగ్నోరెన్స్. అంటే ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు మరి? సార్ మనం డిస్కస్ చేసుకుందాం, మీరే చెప్పండి. నేను చెప్తాను కాదు. ఒక మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, చచ్చిపోతే నెగిటివ్ ఎనర్జీ. చచ్చిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేయమన్నారు. అది మతంలో లేదు, ధర్మంలో ఉంది. ఓకే. ఎందుకంటే దహనం అనేది ఎప్పుడైతే కాల్ చేశారో అది బూడిదైపోతుంది. ఈ బాడీ దేని నుంచి వచ్చింది? పంచిపోతా నుంచి వచ్చింది. పంచిపోతాలంటే ఏమున్నాయి? భూమి, గాలి, నీరు, వాయువు, ఆకాశం. అంటే 5 కలిస్తే పంచిపోతారు. సరే, మనం డిస్కస్ చేసుకుందాం. మనిషిని దహనం చేశారు. దహనం చేస్తే ఏమవుతుంది? బూడిదైపోతుంది. అంటే అగ్నిలో ఏమైపోయింది? అదంతా ఆహుతైపోయి ఏమి మిగల, బూడిదైపోయింది. ఈ బూడిది వాటర్లో కలిసిపోతుందా, మిక్స్ అయిపోతుందా? కరెక్ట్. 2 దండకి లేదు కదా. 3 భూమిలో మిక్స్ అయిపోతుందా? 4 గాలిలో కలిసిపోతుందా? ఆకాశంలో కనెక్ట్ అయిపోతుంది కదా, ఏముండదు కదా. అంటే దహన సంస్కారాలు చేస్తే మొత్తం పంచభూతాలు కలిసినట్టు. దహనం చేస్తే సంస్కారాలు అంటే ఏంటి? ఆత్మకి. బాడీకి చేసేది దహనము, ఆత్మకి చేసేది సంస్కారాలు. అంటే 12 రోజులు నువ్వు ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఒక్క రోజు నీ దగ్గర లేకపోతే నీ మనసు అర్థవికరకి ఆడిపోతుంది. అంటే ఒక రోజు వాడి ఫోనే ఒక రోజు నీకు కనిపించకపోతే నువ్వు అంత స్ట్రెస్ ఫీల్ అయిపోతావు కదా. అలాంటిది ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేసిన ఈ ఆత్మతో ఈ బాడీని వదిలేసిన తర్వాత నీ ఎదురుగుండా భూమిలోకి పాతేస్తే ఆత్మ ఏమవుతుంది? వెళ్ళిపోతుందా, ఉంటుందా? అదే దహనం చేస్తే అది డిసిపేర్ అయిపోయింది కళ్ళ ముందే, అన్ని పంచభూతాలు కలిపేసుకుంది, ఇక్కడ మిగల్లా. కానీ ఆ భూమిలో ఆ శరీరం కుళ్ళిపోయి కుసించిపోవటానికి 7.5 సంవత్సరాలు పడుతుంది. సైన్స్ చెప్తున్నాం, నేను చెప్తున్నాను. సైన్స్ మనం వాల్యూ ఇస్తాం, మనం సైంటిఫిక్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎడ్యుకేటెడ్ కదా. పాత రోజుల్లో ఇంత వైద్యం లేదు, ఇంత సైన్స్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు మరి ఇవి ఇంజక్షన్లు వచ్చినాయి, ఆపరేషన్లు వచ్చినాయి, ఇంత జనాలు రక్షిస్తున్నారు కదా. సైన్స్ మనం ఫాలో అవ్వాలి కదా. వైద్యం నారాయణ హరి అన్నారు కదా. అంటే మనం సైంటిఫిక్గా మనం ఏం చేసుకోవాలి ఇక్కడ? సైన్స్ అదే బేస్ మన అందరికి కూడా. వాళ్ళు అలాంటి భూముల్లో ఎప్పుడైతే ఆత్మ చూస్తూ ఉంటుంది కాబట్టి శరీరంలో పాదేసింది, అది ఆత్మ కూడా ఎక్కడుంటుంది? అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఉంచుకుంటాడా ఆ సైట్ని? భూమిలో పాదేసిన తర్వాత కాలక్రమేణా నీకు నాకు అమ్మేస్తాడు. మనం ఏం చేస్తాం? మంచి పొలాల్లో మంచి సైటు, మంచి అపార్ట్మెంట్లు కట్టారని చెప్పి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటాం, అన్ని రంగులు వేసుకుంటాం. కింద ఏముంది? శ్మశానం ఉంది. దాంతో కూడా ఒక ఆత్మ కూడా ఉంది. ఈ ఆత్మ ఏదైతే వచ్చిందో ప్రాబ్లం, దాన్ని సైకోసోమెటిక్ ప్రాబ్లం అన్నారు. గుండె దడదడగా ఉంటుంది. దాన్ని సైన్స్ అంతా అన్ని టెస్టులు చేస్తారు పాప అందరూ, కానీ ఏ టెస్ట్లోని కూడా ఏది బయటపడదు. అలా నా ఇంట్లో అలాంటి ఇంట్లో ఉండటం వల్ల నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది. అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వస్తే కారణం ఏంటో నేను తెలుసుకోగలిగాను. చాలా మందికి తెలియదు. రూట్ లెవెల్ బట్ క్యాన్సర్ వచ్చిందంటే కారణం ఇదే. ఊరికే రాదు. మరి మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ మార్పు ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. అంతకుముందు మీ లైఫ్ ఎలా ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏముంది, ఎందుకు కష్టాలు వచ్చినాయి అంటే కారణం ఇల్లే. అంటే మరి దానికి మీరు ఏం పరిష్కారం కనుక్కున్నారు? ఎగ్జాక్ట్లీ. దానికి ఈ శంబాల అమ్మవారి యొక్క శక్తి యొక్క యంత్రాన్ని నేను అక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఇది అమ్మవారి యొక్క శక్తి. ఎప్పుడైతే శంబాలని ఎవరు వెళ్ళాల, నువ్వు వెళ్ళొచ్చు. ఆ శక్తితో ఆ యొక్క యంత్రాన్ని పెట్టగానే భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ డిసిపేర్ అయిపోతుంది. అక్కడ ఆత్మ రీబర్త్ అయిపోతుంది. ఇది ఒకసారి తీసుకుంటే 7 జనరేషన్స్ పనిచేస్తుంది. ఇది ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు లైఫ్ టైంలో. ఇది కస్టమైజ్డ్, ఎనర్జరైజ్డ్, డైనమైజ్డ్, పర్సనలైజ్డ్ డివైస్. ప్రతి ఇంట్లో ఇది ఉండవలసింది, ఆప్షన్ లేదు. ఒక సిస్టమ్, ఒకటి ఇస్తాం. అమ్మవారి యొక్క శక్తిని మేము ప్రతిష్ఠించి నీ పేరు దాంతో కస్టమైజ్ చేసేస్తాం. ఇట్స్ కస్టమైజ్డ్ సిస్టమ్. ఇప్పుడు ఇలాంటి రకాలు లేదు. ఇప్పుడు పాత రోజుల్లో ఏం చేసేవారంటే, ఇల్లు కట్టాలంటే 18 అడుగులు కొయ్యి తవ్వి మట్టి అంతా పారబోసి జీవనదులు తీసుకొచ్చేసి పాము పుట్టమన్ను తీసుకొచ్చేసి యంత్ర ప్రతిష్ఠ చేసి భూపూజ చేసి శంకుస్థాపన చేసి పూజలు చేసి కట్టేవాడు పాత రోజుల్లో. ఆ ట్రెడిషన్ అనేది ఉండేది. ఇప్పుడు గుళ్ళు కొండల మీద ఎందుకు కడతారు? కింద భూమిలో కట్టేచ్చు కదా. పాత గుడి కొండలు ఎందుకు కట్టారు? కొండలో శ్మశానం ఉండదు, రాళ్ళ మీద పాత్ర కదా. అంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ రాకుండా. ఎందుకంటే భూమి లోపల ఐరన్ నిక్షేపాలు ఉన్నా,
భూమి లోపల బొగ్గు నిక్షేపాలున్నా, భూమి లోపల మనుషుల తాలూకు జంతువుల తాలూకు కలేపాలున్నా, భూమి లోపల సీపేజ్ వాటర్ ట్రావెల్ అవుతున్నా అక్కడ ఆ జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు 100 మంది ఇంట్లో 90 మంది ఇదే బాధలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోన్ డైరెక్ట్లో ఎంతమంది ఉంటారు ఈ కాంటాక్ట్స్? ఒక 200 మెంబర్స్. 200 మంది. ఒక్క ఫ్యామిలీలో ఒక్క పర్సన్ని నా ఇంట్లో ఏ హెల్త్ ప్రాబ్లం లేదు ఎవరు ఉండరు, అందరు ఏదో మరి చిన్న ఎందుకు? health మరి ఇంత problem. సైన్స్ డెవలప్ అయింది, ఇన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు, ఇన్ని మెడిసిన్స్ వాడుకుంటున్నావు, ఎందుకు ఇంత మరి కష్టాలు ఉన్నాయి అంటే మూలం పట్టుకోవాలి. ఈ సంబాలా 360 మూలం పట్టుకుంది. ఎప్పుడైతే రూట్లో ఎవరైతే అక్కడ వేయించుకున్నారో వాళ్ళు టెస్టిమోనియల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసారు. ఎప్పుడైనా ఎవరైనా ఒకరు చెప్తే నమ్మద్దు, ఇద్దరు చెప్తే ఆలోచించండి, నలుగురు చెప్తే కన్ఫర్మ్ చేసుకోండి. ఏది ఊరికే రాదమ్మది, ఇది అమ్మవారి యొక్క శక్తి. అసలు ఇప్పటికి ఎవరు వెళ్ళలేదు అంటే నాకేం తెలుసు, నాకు వెళ్ళాలి, నాకేం తెలియదు. నాకు ఆ రోజు ప్రాబ్లం వచ్చింది కాబట్టి నాకు ఆ ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎదుర్కొంటా నేను గురువు గారి దగ్గరికి వెళ్ళాను, మా డాక్టర్ గారి దగ్గర. నేను డాక్టర్ గారి గురువు అని, ఎందుకంటే నా ప్రాణదాత ఆయన. ఎందుకంటే నాకు గ్రాటిట్యూడ్ ఇప్పటికీ ఉంటుంది. ఈ రోజు నేను భూమి మీద బతుకున్నానంటే కారణం ఆయనే. ఆయనే కనుక లేకపోతే నేను అందరిలా నమ్ముంటే ఇప్పట్లో ఎప్పుడు దండే చేస్తే మర్చిపోదురు. 2004లోనే జరిగే విషయం ఇది. ఈ రోజు ఇప్పుడు రోజుకు ఇంత అవకాశం లేదు. కానీ ఆయన చెప్పిన ప్రోటోకాల్ నేను ఏదైతే ఫాలో అయ్యాను, ఆటోమేటిక్లీ ఆస్ట్రో కార్డ్ తీసుకున్నాను, వాస్తు యంత్రం తీసుకున్నాను. ఆయన చెప్పిన ప్రోటోకాల్ నాలో నీకు ఎలా ట్రావెల్ చేయాలి సొల్యూషన్స్ అన్ని చేసుకోవడం మొదలుపెట్టాను. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నంటే 3 to 6 monthsలో నువ్వు బతుకుతావు అన్నారు. ఆయన 1x చెప్పారంటే ఒకసారి చేయమన్నారు, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. నేను 5x చేశాను. ఒకసారి చేయమని నేను 5 చాలు చేసుకున్నాను. అంటే నేను మనచ వాచ కర్మ త్రికరణ శుద్ధిగా దానికి డివోషనల్గా అయిపోయాను. నీకు ఇంత నేను బతకాలి కదా. అంటే నేను ఏం చేసినా 100% ఎక్యురేస్ అనేది ఉంటుంది. నా దగ్గర 99% లేదు. అంటే నేను చాలా వీడియోలో చెప్పాను, 100కి 100 పాస్, 99 దగ్గర లేదు. అంటే నేను ఎలాగైతే సక్సెస్ అయ్యాను, అందరినీ అలా చేయాలనే ఉద్దేశంతో, అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో సంబాలా 360 సొల్యూషన్స్ తీసుకురావడం జరిగింది. అంటే రూట్ కాజ్ ఇది అనమాట. ఆటోమేటికల్లీ నాకు మొత్తం ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఆయన వెనకాల పడ్డా. ఆయన నేర్చుకున్నప్పుడు నేనెందుకు నేర్చుకోకూడదు అని ఆటోమేటిక్ నాకు నేర్పించారు ఆయన. నేను కూడా ఇందులో డాక్టర్ అయ్యాను, కాన్షియస్నెస్ డాక్టర్, ఏసీ ఇంటెలిజెన్స్. ఇప్పటి వరకు అంటే చాలా హీలింగ్ ప్రాసెస్ చాలా ఉన్నాయి, లైక్ అంటే వాటి పేరు నేను చెప్పదలుచుకోలేదు. సో వాటికి మీ ప్రాసెస్కి తేడా ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అండి. అప్డేటెడ్ వెర్షన్. ఫస్ట్ ఏదైనా సరే నార్మల్గా స్టార్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఉందమ్మా, సాఫ్ట్వేర్లో ఫస్ట్ నార్మల్గా ఒక బొరాకెల్లో ఏదో స్టార్ట్ అయింది. ఆ రోజుకి చాలా గ్రేట్ అప్డేట్ అయింది కదా. .NET ఏదో వచ్చింది, ఇంకా అప్డేట్. తర్వాత క్లౌడ్ కంప్యూటర్ వచ్చింది, ఇంకా అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. రేపు ఇది ఉంటుందా, లేకపోతే రోబోటిక్ సైన్స్ రాబోతుంది. అంటే ఏదైతే ఉన్నాయో అన్నీ ఏ కాలానికి ఆ కాలం భగవంతుడు అప్డేట్ చేస్తూ ఉంటాడు. మనం కూడా అప్డేట్ వెర్షన్. ఇది ఈ కాలానికి అమ్మవారి శక్తితో మన ముందుకు వచ్చింది. అంటే ఈ వీడియో నీకు వచ్చిందంటే నీ ఇంట్లో నీకున్న ప్రాబ్లమ్స్ గెట్ అవడానికి ఒక అవకాశం. ఇప్పుడు రోజుకి 10 లక్షల వీడియోస్, 50 లక్షల వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మొత్తం. కానీ మరి ఇదే వీడియో నీకు ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు చూడగలుగుతున్నావు అంటే నీ ఇల్లు మార్పుకోవడం, నువ్వు చేసిన పూజలు, పుణ్యం, దానం, ధర్మం, పెద్ద బ్లెస్సింగ్స్ వల్ల నీకు ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో వచ్చిన తర్వాత నువ్వు ప్రయత్నం చేయి. ఒక 3 నెలలు చూడు. ముందే నువ్వు నెగిటివ్ ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి ఎప్పట్లో ఏ పని ఎలా తెలుస్తుంది. నువ్వు ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత నీకు రిజల్ట్, ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన చాలా మంది ఉన్నారు కదా 1 yearలో. ఇప్పుడు ఫస్ట్లో కొత్తలో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర చాలా మంది టెస్టిమోనీస్ ఉన్నాయి, రిజల్ట్ వచ్చినాయి అందరికి, ఇంకా మిగతా అందరికి కూడా వస్తున్నాయి. మేము ఇది ఉంచుకుంటులా, మేము దీన్ని కూడా అందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి నాలాగా తయారు చేస్తున్నాం. అప్రెంటిస్ తయారు చేస్తున్నాం, డాక్టర్స్ తయారు చేస్తున్నాం, ఒక సిస్టమ్ అనేది బిల్డ్ చేయబోతున్నాం మొత్తం అంతా. అంటే ఇది అమ్మవారి ఆజ్ఞతో జరిగేది ఇదంతా. స్పిరిచువల్ పవర్, స్పిరిచువల్ సైన్స్. అంటే ఏ కాలానికి ఆ కాలం మనం అప్డేట్ అవ్వాలి. అంతేగాని అక్కడే ఉండి అదే గీతలు గీసుకుంటే ఎలా. నేను అదంతా తప్పనట్లా. నువ్వు 5వ తరగతి చదువుకున్నావు, 5వ తరగతికి వచ్చావు, తర్వాత ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళాలి, 10th క్లాస్ అయిపోయింది, తర్వాత కాలేజీకి వెళ్ళాలి, ఇంకా అయిపోయింది, డిగ్రీకి వెళ్ళాలి, ఇంకా అయిపోయింది, పీజీకి వెళ్ళాలి, ఇక్కడ కూడా అయిపోయింది, మాస్టర్స్కి వెళ్తావు, అది అబ్రాడ్ వెళ్తావు, అబ్రాడ్ కూడా ఇంకో మాస్టర్ చేయొచ్చు. అంటే నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడితో ఆగిపోతానంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు అలా లెర్నింగ్ మనం ఎప్పుడు ముందుకు సాగుతానే ఉండాలి, పాజిటివ్గానే ఉండాలి, నేర్చుకుంటానే ఉండాలి, అప్డేట్ చేసుకుంటానే ఉండాలి. నువ్వు ఏదో తెలుసున్నావో అది కరెక్ట్, అది తెలుసుకున్నావు కాబట్టి నీకు అన్ని తొందరగా అర్థమైపోతున్నది. ఇంకా తెలుసుకుంటాకి ఇంకా మనం ప్రయత్నం చేస్తానే ఉండాలి. అంటే ఎప్పుడు లెర్నింగ్స్ అవుతానే ఉండాలి. ఎందుకంటే దశావతారాల్లో మనకు చెప్పారు, దశావతారాల్లో
ఫస్ట్ అవతారం ఏంటి? మత్స్య అవతారం, అంటే నీటిలోంచి జీవం పుట్టింది. నీరే లేకపోతే జీవమే లేదు. అవును. తర్వాత రెండవ అవతారం కూర్మ అవతారం, అంటే నీటిలోనే ఉంటుంది, భూమి మీద ఉంటుంది. ఉమ్. తర్వాత అవతారం వరాహ అవతారం, అంటే అడవిలో ఉన్న జంతువులన్నీ. అంటే మనం కూడా 84 లక్షల జీవరాశులు జన్మలెత్తి మానవుడిగా పుట్టి 7 జన్మలు ఎత్తిన తర్వాత భగవంతుడిలో కలిసిపోవాలి, నువ్వు భగవంతుడిగా మారాలి. అది ఎవల్యూషన్. దానిపైన అప్పుడు ఏమైతే చెప్పారో అన్ని అవతారాల్లో ఆఖరి అవతారం కృష్ణ అవతారం. అవును. కృష్ణ అవతారం అంటే ఏంటి? అప్డేటెడ్. కృష్ణ లీలలు అంటే ఏంటి? ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ అవుతూ ఉండాలి లైఫ్లో అని చెప్పి కృష్ణ అవతారంతో చాలించి కలియుగం స్టార్ట్ అయింది. ఉమ్. అందుకని ఇది అప్డేటెడ్. శంబాలా 360 ఏదైతే వచ్చిందో ఏస్ ఇంటెలిజెన్స్ అనేది, ఇది అప్డేటెడ్ వెర్షన్, లేటెస్ట్ వెర్షన్. అందుకని ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్తానికి ఇది అడాప్ట్ చేసుకోమంటున్నాను. అలోపతి డాక్టర్ అడాప్ట్ చేసుకోవచ్చు, హోమియోపతి వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, ఆయుర్వేదం వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, నొనాని వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. ప్రపంచంలో అందరినీ ఏదైతే మీకు తెలుసున్నది ఉందో దాంట్లోంచి కలుపుకుంటే ఎదరికి వెళ్ళమంటున్నాను. అదే లేదు అని అనట్లా. ఉమ్. ఏదైతే ఉందో ఎమర్జెన్సీ సిస్టమ్ ఉండవలసిందే. ఎమర్జెన్సీ సిస్టమ్ లేకపోతే సపోర్ట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇది కూడా అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. వాళ్ళకున్న ప్రాబ్లం తొందరగా చేసుకోవాలి. ఎందుకంటే నీ బాడీ హీలింగ్ సిస్టమ్ ఉంది, ఈ శక్తి అంతా నీ లోపలే ఉంది. దానికి మా దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఈ సొల్యూషన్ అనేది మీరు ఇప్పటికిప్పుడే ఇన్స్టంట్గా ఇస్తా అని చెప్పి అంటున్నారు. సో అంటే మనం అనుకున్న వెంటనే ఏది జరగదు, దానికి కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి, కృషి చేయాలి అనేది ఉంటుంది. సో మీరు ఎలా ఇన్స్టంట్గానే ఇస్తా అని చెప్పగలుగుతున్నారు? ఇది కూడా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అమ్మా. ఉమ్. ఇప్పుడు నువ్వు ఇంట్లో జియోపతి స్ట్రెస్లో ఉన్నావు. ఉమ్. నువ్వేదో సాధన చేస్తున్నావు. ఈ సాధన అంతా కూడా ఆ జియోపతి స్ట్రెస్ వల్ల డ్రైన్ అయిపోతున్నది. ఉమ్. నువ్వు పూజ చేస్తున్నావు, గుడిలోకి వెళ్ళి పూజ చేస్తున్నావు. ఉమ్. సో ట్రూత్ అది కూడా శక్తి వస్తున్నది. సెల్ ఫోన్తో అలా ఉంటున్నావు, ఉమ్. నీ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతున్నది. అంటే ఆ కాలంలో ఎప్పుడో ఏదో ఆ కాలంలో ఉన్న సిస్టమ్కి ఇప్పుడు ఏమైంది? సైన్స్ ద్వారా మనం చాలా ఎవల్యూషన్ పెంచుకుని కొత్త సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. దీనికి దానికి సింకనైజ్ అవ్వట్లేదు. ఉమ్. నువ్వు అడవిలోకి వెళ్ళిపోతే ప్రకృతికి కనెక్ట్ అవుతుంది. కానీ అడవిలోకి వెళ్ళిన వాళ్ళే గొప్ప వాళ్ళ, అడవిలోకి వెళ్ళిన వాళ్ళే దేవుళ్ళ, అడవిలోకి వెళ్ళిన వాళ్ళే ఋషులు హాలేనా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాదా? ఇక్కడ అందరూ పాపాత్మల. అతను అమ్మవారు ఏం చేసింది? ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఈ రేడియేషన్ ఎఫెక్ట్ లేకుండా, ఈ నెగిటివ్ ఎనర్జీ లేకుండా, ఈ జియోపతి స్ట్రెస్ లేకుండా శంబల బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తున్నారు. అప్పుడు నువ్వు తీసుకుంది స్టోర్ అవ్వాలి ఎనర్జీ అనేది. ఎప్పుడైతే ఎనర్జీ స్టోర్ అయిందో అది యాక్టివేట్ అవుతుంది. అంతే. ఇప్పుడు నీకు ఈ రోజు ప్రాబ్లమ్స్ రావడం గల కారణం ఏంటి? స్ట్రెస్. ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ లేని వాళ్ళు ఎవ్వలేరు. ప్రపంచం అందరూ మెయిన్ ప్రాబ్లమే స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఎన్ని రకాలుగా వస్తున్నది? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హైటెక్షన్ వైర్స్, 2G, 3G, 4G, 5G. మనకి 1500 ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వరకు మన బాడీ తట్టుకుంటుంది సైంటిఫిక్గా. 2000 నుంచి డేంజరస్. ఈ రోజున ప్రతి ఎక్కడ చూసినా 5000 ఈఎంఆర్ ఉంది. మరి 5000 ఈఎంఆర్ వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఒకళ్ళన్నా మినిమం క్యాన్సర్ చచ్చిపోతున్నారు రాబోయే రోజుల్లో. అంటే క్యాన్సర్ అనేది సడన్ గా వస్తుందా? అప్పటికప్పుడు వస్తున్నదా? రోజు స్ట్రెస్ ఎక్యుములేషన్ అయిపోయి చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దదవుతున్నది. పెద్దదైన తర్వాత కళ్ళు తెలిసి హాస్పిటల్ చుట్టూ పరికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం, రేడియేషన్ చేపెడుతున్నారు. కొంతమంది అవుతున్నారు, కొంతమంది అవలేకపోతున్నారు. అందుకు నేనేమన్నానంటే అందరికీ ఫస్ట్ మనం డిఫెన్స్ పెట్టుకోవాలి. అంటే 360 degrees ఆలోచన, బయట నుంచి వచ్చిన రేడియేషన్ కానీ స్ట్రెస్ కానీ మన మీద రాకుండా మన బాడీని మనం ప్రొటెక్ట్ చేయగలిగితే, తర్వాత మన బాడీలో ఉన్న దాన్ని పెంచుకోగలిగితే అప్పుడు బ్యాలెన్సింగ్ అవుతుంది. అసలు బయట నువ్వు వైద్యం చేసుకుంటున్నావు, టాబ్లెట్ వేసుకున్నా తగ్గుతున్నది, మళ్ళీ స్ట్రెస్ దగ్గర పడుకుంటున్నావు, మళ్ళీ వచ్చేస్తున్నది. ఆపరేషన్ చేసి తీసేస్తున్నారు, మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. అంటే రూట్ లెవెల్లో క్లియర్ చేసుకోవాలా, పైనుంచి పులుగుపోవాలా? అందుకని ఆ స్ట్రెస్ అనేది ఇక్కడ అమ్మవారి శక్తితో మీకు నేను అందరికీ కూడా మైండ్ జీరోకి వెళ్ళేలాగా ఎక్స్పీరియన్స్ చేపిస్తాను. నువ్వు 1 గంట 2 గంటలు 3 గంటలు మెడిటేషన్ చేసినా కూడా రాంది 5-10 నిమిషాల్లో నీ మైండ్ జీరోకి వెళ్ళిపోయి థాట్లెస్ స్టేజ్లోకి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే వెళ్ళిందో థాట్లెస్ స్టేజ్లో నువ్వు నీతో కనెక్ట్ అవుతావు. నీ బాడీ హీలింగ్ సిస్టమ్ కెపాసిటీ పెరిగి నీ బాడీలో ఉన్న పెయిన్ తగ్గిపోతుంది. నేనేం తగ్గించట్లా, నా దగ్గర శక్తి లేదు. నీలో ఉన్న శక్తిని
ఎవేకన్ చేసి యాక్టివేట్ చేస్తాకి నేను ఒక అమ్మవారి యొక్క శక్తి మార్గాన్ని చూపించబోతున్నాను శంబాల. మరి నిజంగా నేనే శంబాల వెళ్ళకపోతే ఇదంతా నాకెందుకు వస్తుంది? నిజంగా సంబాలేలో చూపించమనండి, రమ్మనండి, చేయమనండి, నేను చేసి చూపిస్తాను. నేను స్పాట్లో ఎక్స్పీరియన్స్ చూపిస్తాను, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చూపించమనండి. ఎక్కడో ఉంటే కాదు కదమ్మా, ప్రజలకు హెల్ప్ చేయాలి. కష్టాలు ఉన్న ప్రజలు. దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఇవ్వటం, దేవుడు అంటే ప్రేమించడం, దేవుడు అంటే క్షమించడం, దేవుడు అంటే జ్యోతిరా వెలగటం, అందరి జీవితాలను జ్యోతి వెలిగించగలటం. కష్టాలు ఉన్న వాళ్ళు అపనహస్తం ఇవ్వాలి. బాధల్లో ఉన్న కష్టాలు ఉన్న జనాలందరూ ఏం అర్థం కావట్లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, అలసిపోతున్నారు. ఎక్కడికి వెళ్తే దానికోసం వెళ్తున్నారు. రిజల్ట్ రాకపోతే అలా ఏం చేస్తారు? ఏది నమ్మాలో తెలియట్లేదు, ఏది నమ్మట్లేదో తెలియట్లేదు. అలాంటప్పుడు ఇది నా వల్ల కూడా కావట్లేదు. అంతా నేను ఎంతమంది నేను చేయలేకపోతున్నాను. నాకు నిజంగా మన వీడియోల వల్ల 1,20,000 మంది వచ్చారు 54 దేశాల నుంచి. అసలు నేను ఆపలేకపోయాను. ఇంతమంది జనం నేనేం చేయగలుగుతాను? నాకే టైం లేదు కదా, మరి నాకున్న 24 గంటలే కదా. అలాంటప్పుడు నేను టీచర్స్ తయారు చేసుకుంటున్నాను. అందరినీ టీచర్ తయారు చేస్తున్నాను, మొత్తం అంతా అప్రెంటిస్ చేస్తున్నాను. నాకు ఏదైతే ఉందో నేను ఫ్రాంచైజ్ సిస్టమ్ ఇస్తాను మొత్తం అందరికి. నేను చేసేది తగ్గిపోతుంది, మీరు చేసేది తగ్గిపోతుంది, ఎవరు చేసేది తగ్గిపోతుంది. సర్టిఫికేషన్ ఇస్తాం మేము అంతా కూడా మొత్తం అంతా. ఆల్ ఈక్వల్, అందరూనే శక్తి ఉంది. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, అవకాశం లేక, రిసోర్సెస్ లేక ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ అప్డేటెడ్ వెర్షన్లో ఇది కానీ మీరు నేర్చుకుంటే మీ లైఫ్ నెంబర్ 1 అయిపోతారు. సో 1980లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చింది. అప్పుడు ఎవరు నమ్మలా, అవన్నీ వేస్ట్ అనుకున్నారు. కానీ కొంతమంది దాన్ని నమ్మి ఒక కంపెనీ పెట్టుకుని సాఫ్ట్వేర్లోకి వెళ్ళారు. ఇవాళ వాళ్ళందరూ ఎంత గొప్పలు అయిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు. అలాగే ఇప్పుడు 2025లో 26లో ఎవరైతే ఈ క్వాంటమ్ ఫిజిక్స్, సంబాలా 360, ఏసీ ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఎవరైతే పట్టుకోగలుగుతారో వాళ్ళు రాబోయే రోజుల్లో మల్టీ బిలియనీర్స్ అయిపోతారు. ఎందుకంటే అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ప్రాబ్లం తగ్గిందంటే జనాలు మీ ఎంట పడతారు, మీరు సెలబ్రిటీస్ అయిపోతారు, మీరు దేవుళ్ళు అయిపోతారు. ఏమీ తెలియనప్పుడు ఇనీషియల్ కూడా పట్టుకోవాలి, పాజిటివ్గా థింక్ చేయాలి. నెగిటివ్ కాదు, ఇది అవ్వద్దు అనుకుంటే అవ్వదు, అవుతుంది అనుకుంటే అవుతుంది. నా దగ్గర మాయలు మాత్రం మనం ఏం చేయట్లేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను మొత్తం నేర్పించిన తర్వాత మీకు ఎవాల్వ్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఇస్తున్నాం అండి. ఈ యాప్లో నీ రిపోర్ట్స్ అనేవి పెట్టు. ఏదైతే నీకు క్యాన్సర్ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు. నీ సిస్టంలో రోజు మార్నింగ్ 6:30కి, మధ్యాహ్నం 12:30కి, ఈవినింగ్ 6 o'clockకి 3 సార్లు రోజుకి మీకు నేను ట్రైనింగ్ ఇస్తాం జూమ్లో. దాంతో ట్రీట్మెంట్ కూడా అయిపోతూ ఉంటుంది. అందులో రోజు ఎక్కడున్నా కనెక్ట్ అవ్వచ్చు. ఇంట్లో కనెక్ట్ అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత నేను మళ్ళీ రిపోర్ట్ చేసుకో. ఈ 2 రిపోర్ట్లు పక్కన పెట్టుకో. అది ఎవిడెన్స్. అంటే ఇది ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను నేను. ఇది ఏసీ ఇంటెలిజెన్స్ అంటే ప్రపంచంలో మొత్తం మారిపోతుంది. మొత్తం ఈ ఒక్క దేశంలో లేదమ్మా, ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది మంది. ఇవాళ నేను ఇండియాలో, నేను హైదరాబాద్లో మొదలెట్టింది కాదు, ఇదంతా కూడా ఆల్రెడీ మేము 2012 నుంచి చేస్తున్నాం. ప్రపంచం అంతా స్ప్రెడ్ చేస్తాం. అన్ని దేశం, అమెరికాలో ఉన్నారు, మంగోలియాలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, అన్ని కంట్రీలో ఉన్నారు. అన్ని కంట్రీలో సిస్టమ్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త విధానం ఇండియా వచ్చినప్పుడు ఇండియా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే ఇది నెంబర్ 1 అవుతుంది. ఎందుకంటే నేను ఏం చెప్తానంటే సంబాలా 360 యొక్క సొల్యూషన్ మెయిన్ మోటో ఏంటంటే దైవశక్తి, దేశభక్తి, సనాతన సంస్కృతి. మన దాన్ని వేరే కంట్రీ వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకుని 100% ఫాలో అవుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని నెగిటివ్గా చూస్తారు. అసలు నెగిటివ్ ఎందుకు చూడాలి? ఏదైనా కొత్త విషయం వచ్చినప్పుడు, ఇన్నోవేషన్ జరిగినప్పుడు నువ్వు దాన్ని పాజిటివ్గా చూస్తానే ఈ దేశంలో అందరూ వేరే దేశం వెళ్ళి అక్కడ సైంటిస్టులు అవుతున్నారు, అక్కడ గొప్పలు అయిపోతున్నారు. ఏం లేదు కదా, నీకు నష్టమే ఉంది. నువ్వు ఏమైపోతుంది నీకు లైఫ్ లో? కొత్త విషయం నేర్చుకోవచ్చు కదా, నువ్వు నెంబర్ 1 అవుతావు కదా. అసలు నువ్వు నెగిటివ్గా ఎందుకు థింక్ చేస్తావు? నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తావు, నీ లైఫ్ అంతా ఇంకా దారుణమైన పరిస్థితి అయిపోతుంది. సో మురళి గారు చెప్పండి, అంటే మీకు ఈ దారిలోకి రావాలని ఎలా అనిపించింది? దానికి ఎలాంటి కారణాలు మిమ్మల్ని ప్రేరేపించినాయి? ఈ జర్నీలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అంటే ఈ దారి అంటూ సెపరేట్గా ఏం లేదు మేడం. బేసిక్గా నేను శివభక్తుని. ఓకే. నాకు స్పిరిచువల్ థాట్స్, స్పిరిచువల్ పాత్ ఫస్ట్ నుంచి ఉంది. బట్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ రైట్ గురు. అంటే చాలా మందిని చూసాను. అంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే ఎవరేంటంటే ఒక ట్యాబ్లెట్ వేసినట్టు టెంపరీగా దాన్ని ఆపుతున్నారు తప్ప దాని పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే నాకు ఎవరు కనిపించలేదు. ఈ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఇటు సైడ్ వచ్చారా, లేకపోతే వేరే ఏదైనా కారణం? లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్. అంటే ఎక్సెప్ట్ సైట్ ఉంది నాకు. నాకు దుబాయ్ ప్రోగ్రామ్ వెళ్ళిన తర్వాత నాకు సైట్ క్లియర్ అయిపోయింది 70%. సో ఐ రిమూవ్ మై స్పెక్ట్స్. రైట్ నౌ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై ఐ సైట్. మొత్తం మీ గురించి పరిచయం చేసుకోండి. మీరు ఏ ఏరియాలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ వృత్తి ఏంటి, మీకు ఎలా పరిస్థితి మొత్తం చెప్పండి. మేడం బేసిక్ ఏంటంటే నా పేరు మురళి.
నేను ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. బిఫోర్ దట్ నేను ఫిల్మ్ ఛాంబర్కి ప్రొడ్యూస్ సెక్టర్కి 2-3 టైమ్స్ సెక్రటరీగా చేశాను నేను. సో ఐఎమ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఈ వేలో వచ్చారన్నమాట. ఇది వే అంటే లేదండి, జస్ట్ ఏంటంటే మనం ఏంటో తెలుసుకోవడం అంతే. ఇట్స్ నాట్ ఏ సపరేట్ వే. ఓకే. అంటే ఇప్పుడు దేవుడు అనేది ఇట్స్ ఎటర్నల్, అవును. అంతే కదా. అది సినిమా వాళ్ళకు రాజకీయ వాళ్ళకు ప్లేస్ Separate గా సపరేట్ గా ఏముండదు. అవును. వీఆర్ హ్యూమన్స్, ఎస్. వీఆర్ ఇన్ టు డిఫరెంట్ ప్రొఫెషన్స్, ఎస్. అంతే కదా. అవును. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు యాక్చువల్లీ ఇనిషియల్గా అంత ఇంట్రెస్టెడ్గా నేను వెళ్ళలేదు. ఫస్ట్ ఏంటంటే ఇది ఏదో శంబాల అనేది నాకు బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాకు. ఎందుకంటే బిఫోర్ దట్ నేను శంబాల గురించి చాలా బుక్స్ చదివాను, చాలా వీడియోస్ చూశాను, చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే వాట్ ఈజ్ నెక్స్ట్ లైఫ్ ఏంటి, ఓకే, అసలు శంబాల అంటే ఏంటి, కల్కి అవతారం ఎక్కడ పుడతారు, శంబాలలోనే ఎందుకు పుడతారు, శంబాలలో సుమతి గర్భాన్నే ఎందుకు పుడతారు, అసలు కల్కి భగవానుడు అక్కడ ఎందుకు పుట్టాలి, కలికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ కలికాలం ఎప్పుడు ఎండ్ అవుద్ది, మళ్ళీ సత్యుగం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఇలా రకరకాలుగా రీసెర్చ్లు చేసుకుంటూ తర్వాత మానస సరోవరం వెళ్ళాలి, తర్వాత శంబాల వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి. ఆ ప్రాసెస్లోనే నాకు రాజు గారు కనిపించారు. వచ్చిన తర్వాత ఈయన వెళ్ళాడని నమ్మకం ఏంటి, ఓకే ఉంటుంది. మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది. సో ఆయన అన్నాడు మీరు నన్ను నమ్మొద్దు, ఓకే, ఇది సోల్ టెస్ట్ చేసుకోండి. సోల్ టెస్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆ సోల్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అది కూడా ఆయన నేర్పించారు. అట్లయిందంటే కొన్ని రోజులు జర్నీ తర్వాత సోల్ టెస్ట్ చేసుకోవడం ఎలాగా ఆయన నేర్పించిన తర్వాత ఇప్పుడు ఏంటి మనకి ఉన్న అన్నీ తొలగిపోయి ఓ హీఈస్ ద రైట్ పర్సన్ అనిపించింది. బట్ మనకి ఎక్కడో లోపల పించ్ చేస్తూనే ఉంటుంది. ఓపెన్గా నేను మాట్లాడుతున్నాను. అంటే నిజంగా వెళ్ళాడా, లేకపోతే ఇది మళ్ళీ గట్టిగా నొక్కాడా, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆ తర్వాత మేము రీబర్త్ ప్రోగ్రామ్కి దుబాయ్ వెళ్ళాం. అది కూడా వీళ్ళందరూ ఎప్పుడో 2 months బిఫోరే బుక్ చేసుకున్నారు. నేను లాస్ట్ మినిట్లో 2 days బిఫోరే వెళ్ళాను నేను. నాకు అప్పుడు అపాయింట్, ఎందుకంటే అప్పటి వరకు మనకి ఎంట్రీ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనతో పాటు ఇంకా అక్కడ చాలా మందికి యాడ్ అయ్యారు. టిబెటియన్స్, మంగోలియన్స్, కొరియన్స్, అమెరికన్స్ చాలా మంది ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ చూసిన తర్వాత నాకు బ్రెయిన్ పోయింది. ఎందుకంటే దే ఆర్ డీప్ ఫాలోవర్స్ టు రమేష్ గారు అండ్ రాజు గారు. ఎందుకు వీళ్ళకంటే అప్పుడు వాళ్ళు కూడా లామాస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు మాకు షేర్ చేశారు. అసలు శంబాల ఎలా వెళ్ళారు, అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఈ చెప్తూ ఉండాలి. ఎంతమంది ఒక సూర్యుడు 3 సూర్యులు అయింది, 3 6 అయింది, 6 9 అయింది, 10 అయింది, ఎలా అవుద్ది అనేది మనకు ఉంటుంది. జనరల్గా హ్యూమన్ బ్రెయిన్ అనేది చాలా చిన్నది. దే ఎక్స్ప్లెయిన్డ్ us. అంటే ఎలా అయింది, వీళ్ళు వెళ్ళి అక్కడ చేస్తున్నప్పుడు 1 3 3 6 6 9 9 12 సూర్యులు ఎలా అయింది, అది అవుతుందని వీళ్ళకి కూడా తెలియదు, కానీ వాళ్ళ లామాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ తాళపత్ర గ్రంథాల్లో ఫలానా అతను డాక్టర్ ఒక అతను ఇక్కడికి వస్తాడు, వాళ్ళు ప్రపంచాన్ని ఒక టెక్నాలజీతో మారుస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు మీరందరూ ఇలా సూర్యులు ఇలా అవుతారు, దాన్ని మీరు చూస్తారు అని చెప్పి వాళ్ళ దానిలో ఉందంట. వాళ్ళ దానిలో విషయం వీళ్ళకి కూడా తెలియదు. వీళ్ళు వెళ్ళారు, అది జరిగింది. నౌ దే ఆర్ డీప్ ఫాలోవర్స్. అసలు మనమన్నా డౌట్ చేస్తాం కానీ, ఎందుకంటే అసలు డౌట్ చేయడం అనేది మన జన్మ హక్కు. ఎందుకంటే మనం పుట్టిందే కర్మభూమి కాదు, మన దగ్గర మంది కర్మభూమి. కర్మలు ఎవరెవరికైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడే పుడతారు. ఓకే, మంది పుణ్యభూమి. ఓకే, ఎందుకు మళ్ళీ పుణ్యాలు చేయాలన్నా ఇక్కడే పుట్టాలి. మంది వేదభూమి. వేదాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే తెలుసుకుంటాం, ఇక్కడే అనుభవిస్తాం, ఇక్కడే మళ్ళీ ప్యూరిఫై అవుతాం. ఏం జరగాలన్నా ఇక్కడే పుడతాం అని నాకు అర్థమైంది. సో మీరు అంటే అక్కడికి వెళ్ళి చూసానన్నారు కదా వాళ్ళందరినీ, వాళ్ళందరినీ చూడడం వల్ల మీకు నమ్మకం కలిగిందా, లేదా మీకు ఏదైనా ఓన్ గా ఎక్స్పీరియన్స్ అయిందా? అదే చెప్తున్నాను, వాళ్ళని చూడడం వల్ల కాదు. ఎప్పుడైనా సరే అంటే ఇంటికొక్క నమ్మదంటారు మేడం. అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నా, ఇంటికొక్క నమ్మదంట. అంటే సొంత మనుషులు చెప్తే నమ్మం, బయట వాళ్ళు చెప్తే నమ్ముతాం. పాత రోజుల్లో పనిచేయదు అంటారు. అంటే మన ఇంట్లో ఉన్న చెట్టు కదా, మనకు దాని వాల్యూ తెలియదు. అంతే కదా, అసలు వేదాలని ఎవరైనా మనయే కదా, మొత్తం అసలు పుట్టిందే ఇక్కడ కదా. కానీ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం, అవుట్ సైడ్ నుంచి నేర్చుకుంటున్నాం. ఎందుకు? మనం ఆ లెవెల్కి పడిపోయాం.
ఇక్కడ ఏంటి రాజకీయాలు, కులాలు, మతాలు, చిన్నప్పటి నుంచి ఒక రకమైన రాంగ్ డైరెక్షను, మన బ్రెయిన్లో ఏది చిన్నప్పటి నుంచి చేయొద్దు అనేది అన్నీ ఇంప్రింట్ అయిపోయింది. ఓకే. బుక్స్లో ఏముందో అది మనం ఫాలో అవుతాం, యూట్యూబ్లో ఏం చూస్తామో అది ఫాలో అవుతాం, ప్రతిదీ నిజం నమ్ముతాం. అసలు ఇది ఏది స్టార్టింగ్లో ఆయన చెప్పేవాళ్ళు, సార్ మీరు చూసేది ఏది నిజం కాదు, ఇదే నిజం, ఇప్పుడు దాకా మీరు చూసినంత అబద్ధం, ఇదే నిజం అని చెప్తుంటే జనరల్గా నమ్మం. ఎందుకంటే ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది తరతరాలుగా. ఇక్కడ పుట్టినప్పటి నుంచి కాదు, అసలు తరతరాలుగా మన బ్లడ్లోనే ఇంజెక్ట్ అయిపోయింది. వీఆర్ సెకండ్ గ్రేడ్ మైండెడ్ పీపుల్, ఆ లెవెల్కి పడిపోయాం. అది తెలుసుకోవడం స్టార్ట్ చేసేసిన తర్వాత నౌ ఐఎమ్ బిలీవింగ్ కాదు, నా సోల్ నాకు చెప్తుంది నేనేం చేయాలో, నా పాత ఏంటి. ఎంతకుముందు నాకు నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలుసు. ఏంటి అని అడగ, నేను చెప్పను, ఎందుకంటే ప్యూర్లీ మై పర్సనల్. నా పర్పస్ ఏంటి, అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నేను చేయాల్సిన కర్మలు ఏమున్నాయి, లేకపోతే నేను చేయాల్సిన పనులు. కర్మలు అంటే ఏం లేదండి, మనం చేసిన పనులు వాటి తాలూకు ఫలితాలే కర్మలు, అంతే. అసలు ఈ బాడీ ఎలా ఫామ్ అవుతుంది, పంచభూతాలతో ఫామ్ అవుతుంది అంటారు, అది ఎలా ఫామ్ అవుతుంది, కారణ శరీరం ఏంటి, లేకపోతే సూక్ష్మ శరీరం ఏంటి, ఇవన్నీ తెలుసుకునే పనులు అండి. చాలా వరకు గురుగారి వల్ల తెలుసుకున్నాను. ఇది స్పిరిచువల్ లైఫ్. ఈ స్పిరిచువల్ లైఫ్కి మనకి ఏమైందంటే ఏస్ ఇంటెలిజెన్స్. డాక్టర్ రమేష్ గారు ఎవరైతే ఉన్నారో, అసలు మనకి సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ ఈ రెండు కలిస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. స్పిరిచువాలిటీ అనేది ఒక ఫీలింగ్, మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఆ ఎక్స్పీరియన్స్ని ప్రూఫ్ చేసేది సైన్స్. సో నాకు ఈ రెండు కాంబినేషన్ పర్ఫెక్ట్గా దుబాయ్లో దొరికింది. అందుకని నేను లైఫ్ లాంగ్ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను మేడం, ఇందులో ఫేక్ అని ఏం లేదు, అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతవరకు నేను ఎప్పుడో సినిమాలో అప్పుడు రిలీజ్ అయినా మళ్ళీ ఎప్పుడు అసలు కెమెరా ముందుకు వచ్చిందే లేదు. ఎందుకంటే నేను చాలా అలోన్గా ఉంటా, మెంటల్గా పీస్ఫుల్గా ఉంటా. నాకు చెప్పాలనిపించింది. ఆయన అడిగారు, ఆయన అడిగితే ఇంక అసలు నో అనేది చెప్పే ప్రసక్తే లేదు. దానికి కారణం ఏంటి, నా సోల్ చెప్పింది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. జనరల్గా నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాను, మీరు నన్ను అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరెంట్లాంటి వాళ్ళు 1 రోజు 10 రోజులు 1 month 2 months తెలిసిపోద్ది. నేను ఎంతవరకు ఆయన అబద్ధం చెప్పడం చూడలేదండి మనస్ఫూర్తిగా. అంటే యాబ్సెన్స్లో క్లయింట్స్ ఉన్నప్పుడు లేకపోతే ఇదో ఇంకొకప్పుడు బై మిస్టేక్ అని అబద్ధం చెప్తాం. ఎందుకు ఆయనకి శంబాల వెళ్ళగలిగారు అనేది నాకు అప్పుడు అర్థమైంది. అబద్ధం చెప్పరు, మనం ఏదైనా నెగిటివ్గా వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినా ఆయన తీసుకోరు, నెగిటివ్గా మాట్లాడరు, నెగిటివ్గా కామెంట్ చేయరు, అసలు నెగిటివిటీ ఆయన తీసుకోరు. గ్యాప్ వచ్చింది, ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని మెడిటేట్ చేసుకుంటారు, అమ్మతో ఆయన మాట్లాడుకుంటారు. ఆయన ప్రాక్టీస్ ఆయన నిరంతరం చేస్తుంటారు. సరే ఇంట్లో ఏం చేస్తారో నాకు తెలియదు కదా, దుబాయ్లో రూమ్లో ఉన్నాం కదా, తెలుస్తుంది కదా. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి 3:30కి ఏదో ఉన్నారు డిస్టర్బెన్స్, మీ వల్ల నాకు డిస్టర్బెన్స్ అవుతుందని కూడా చెప్పరు. ఆయన దుప్పటి ఆయన కప్పుకొని ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే ఆయన ఎంత డెడికేటెడో మాకు అప్పుడు అర్థమైంది. అంతే కదా, ఇప్పుడు ఏదైనా నమ్మకం మేడం, ఆ నమ్మకాన్ని మనం ఒక్కొక్కసారి మనం ఎప్పుడు కోల్పోతాం, మనం అనుకుని జరగనప్పుడు మనకు నమ్మకం పోద్ది. ఆ నమ్మకాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేశారనుకోండి, ఏమవుద్ది, అది ప్రింట్ అయిపోద్ది. నాకు ప్రింట్ అయిపోయింది. సో మై టార్గెట్ ఇది ఏంటంటే, ఐ వాంట్ టు ప్యూరిఫై మై సెల్ఫ్ మోర్. నేను ప్యూర్ అని నాకు తెలుసు, ఎవరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. బట్ ఐ వాంట్ టు గో టు శంబాల, ఐ వాంట్ టు విజిట్ శంబాల. సో ఇన్ 2027 ఆ టైం కల్లా మాకు కొన్ని ఇదిగో మీరు ఇది అవ్వాలి, ఇది ప్యూరిఫై అవ్వాలి, ఇది ప్యూరిఫై అవ్వాలి, మనసా వాచ కర్మ అన్ని రకాలుగా మనం ప్యూరిఫై అవ్వాలి. సో అది అయితే మనం అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటారు, అంటే మీకు ఎలా తెలుస్తుంది ఓకే నేను అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా వెళ్ళడానికి? అది నేను అనుకుంటాను, మీ సోల్ చెప్తుంది, ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ప్యూరిటీ ఫస్ట్ మీరు ప్యూరిఫై అయ్యారనుకోండి, మీరు వెళ్ళాలనుకుంటే ఫ్లైట్ టికెట్ కొనుక్కొని మీరు వెళ్ళలేరు, నేను వెళ్ళలేను. మనం ప్యూరిఫై అయినప్పుడు మనకు కాల్ వస్తాయి. ఒక్కోసారి మనం తిరుపతి వెళ్దాం అనుకుంటే వెళ్ళలేము, ఆయన పిలిస్తేనే వెళ్తా ఉంటారు కదా. ఇది కూడా అంతే, అక్కడికి మనకి నేను వెళ్ళాలనేది నా ఇంటెన్షన్, ఓకే, నా స్ట్రాంగ్ డిజైర్ నేను వెళ్ళాలనేది. వెళ్ళాలంటే పిలుపు అక్కడి నుంచి రావాలి, కానీ అది వచ్చినప్పటికీ మనం మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండాలి, మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా రావటం. అంటే మీ ఇంటికి వీడియో వచ్చిందంటే దాని అర్థం ఏంటి, మీకు పిలుపు వచ్చింది, దాన్ని మీరు పాజిటివ్గా 100% రిసీవ్ చేసుకుని సరెండర్ అయ్యి వచ్చిన ప్రోటోకాల్ ఫాలో అయ్యి మాతో పాటు ట్రావెల్ చేసి మేము చెప్పి నేను నేర్చుకుని మీరు ఎక్స్పీరియన్స్ పొంది నాలో మీరు తయారైపోతారు. నా దగ్గర రావాల్సిన అవసరం లేకపోతున్నా మీ దగ్గరికి వచ్చిన ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. మీరు నేను ఒకటే నేర్పిస్తున్నాను, సర్టిఫికేషన్ చేపిస్తున్నాను, మీరు మీ ఫ్యామిలీలో మీరు నెంబర్ 1 అయిపోతారు. క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అయిపోయిందో మీరు కూడా దేవుడిగా మారిపోతారు.
ఇదేదో చిన్న సబ్జెక్ట్ కాదండి. అవును. 100% సరెండర్ అవ్వాలి. మీకు మీరు సరెండర్ అవ్వాలి, మీతో మీరు కనెక్ట్ అవ్వాలి, మీరు ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి, మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. అన్ని మీరు నేర్పించాం వడ్లీలందరికీ. మేడం రాజు గారు స్టార్టింగ్ లో గురువు గారు మీరు నాలా తయారవ్వాలి, మీరు నా తయారవ్వాలంటే అనిపించేది. ఇక్కడ రెండు కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది నాకు. సార్ మీరు నాలా తయారన్నారు, రమేష్ గారు ఎవ్రీబడి ఈజ్ యూనిక్ అంటారు. అండ్ మీరులో నాలా తయారవ్వాలనేది మీనింగ్ ఏంటి నాకు తర్వాత అర్థమైంది. అంటే ఏంటంటే ఒక మంచి చేయాలంటే ఒక్కడితో సాధ్యం కాదు. ఈ ప్రపంచం ఒక వ్యక్తితో మారిపోయేటట్టయితే ఆది శంకరాచార్యతో మారిపోవాలి, లేకపోతే వివేకానందుడితో మారిపోవాలి, జీసస్ క్రైస్ట్తో మారిపోవాలి, లేకపోతే గౌతమ బుద్ధుడితో ఎవరో ఒకరితో మారిపోవాలి. ఇట్స్ ఏ సైకిల్ ప్రతిసారి. లేకపోతే మనకి ఇన్ని అవతారాలు ఎందుకు? ఇది ఇట్స్ ఏ ప్రాసెస్. యూనివర్స్ డిసైడ్ చేసిన ప్రాసెస్. దాంట్లో మనం ఉంటాం. మీరు సరే ఇప్పుడు కలియుగం ఉంది, కలియుగం అంతమైపోద్ది అంతమైపోద్ది అంటారు. కలియుగం స్పాన్ తక్కువ, అంతే కదా. మనకున్న 4 యుగాల్లో అత్యంత స్మాలెస్ట్ స్పాన్ ఉంది కలియుగానికి. సత్యయుగం హరిశ్చంద్రుడి కాలం, ధర్మం 4 పదాల మీద నడిచింది, అంతమైపోయింది కదా, అవునా కదా. ఇక్కడ ఏంటంటే ఈ సృష్టిలో పుట్టిన ప్రతిదీ నశించాల్సిందే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేశాడు. లేదంటే ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అందరికీ అవకాశాలు, సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశులు అన్నిటికీ అవకాశం రావాలి. ఇప్పుడు మనుషులు ఈ భూమిని రూల్ చేస్తున్నారు. అంతకుముందు సర్వీస్ రూపాలు, అంతకుముందు డైనోసారస్. ప్రతి జీవికి దేవుడు అవకాశం ఇస్తాడు. అల్టిమేట్ పర్పస్ తెలుసుకోవాలంటే మనం ఒక 100 జన్మలు ఎత్తాడు. అవన్నీ నాకు అవసరం లేదు, ఎస్పెషల్లీ నాకు అవసరం లేదు. నేను పీస్ఫుల్గా ఉండడం ఎలా, స్టేబుల్గా ఉండడం ఎలా, నా ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడం ఎలా, నా బాడీ మైండ్ సోలు సేమ్ ఒకే సింక్లో పెట్టుకోవడం ఎలాగా, అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఓకే లైట్ అంటే మన స్పిరిచువల్గా ఎలా ట్రావెల్ చేయాలి, నెక్స్ట్ ఏంటి అనేది తెలుసుకోవడం నా పర్పస్. ఆ తెలుసుకున్న దాన్ని నేనేం చేయాలనేది సీక్రెట్. దిస్ మై ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ఈ జాయిన్ అవ్వడానికి లైక్ మీ ఫౌండేషన్లో నేర్చుకోవడానికి ఏదైనా ప్రాసెస్ ఉందా, లేదు ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? ఒకటేనమ్మా, ఫస్ట్ వచ్చి మీరు www.shambhala360solutions.com అనే వెబ్సైట్ ఉంటుంది మరి. ఆ వెబ్సైట్కి మీరు కనెక్ట్ అవ్వాలి. లేదా నా ఫోన్ నెంబర్ ఉంది, కస్టమర్ కేర్ నెంబర్ 9177445591. ఈ రెండింటిలో మీరు కనెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఆ వెబ్సైట్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఉప్పునీరు స్నానం చేసి రావాలి. ఉప్పునీరు స్నానం చేసి వచ్చిన తర్వాత మీకు ప్యూరిటీ వస్తారు. వచ్చిన వెంటనే మీ గురించి మొత్తం చెప్పేస్తారు సోల్ ద్వారా. మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నుంచి మీ ప్రాబ్లం మీకు తెలుసు, నాకేం తెలియదు కదా. నేను అమ్మవారితో కనెక్ట్ అవుతుంది, నాకు అన్నీ తెలిసిపోతుంది. నాకు తెలిసిపోతే మీకు కూడా తెలిసిపోతాయి. నేనేమి నా దగ్గర శక్తులు ఉంది అన్నట్లా, నేను సాధన చేస్తాను అంతే. రోజు నా లోపల నేను ట్రావెల్ చేసుకుంటున్నాను, నా లోపల నేను ఆత్మ పట్టుకున్నాను. తెలిసిపోతే మీ గురించి మీకు అర్థమైపోతుంది. తర్వాత మీకు నేను ఎక్స్పీరియన్స్ చూపిస్తాను, మీకు స్ట్రెస్ అంతా తగ్గేలా చేస్తాను, మీ థాట్లెస్ స్టేజ్కి వెళ్ళేలా చేస్తాను. పెయిన్ ఉంటే స్పాట్లో కొంత రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒక్కొక్కరికి 50% ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక్కొక్క 5% ఎక్స్పీరియన్స్ వస్తుంది. డిపెండ్స్ మీకున్న కార్మిక్ ఫ్యాక్టర్స్ బట్టి. తర్వాత సొల్యూషన్ చెప్తాను. ఈ సొల్యూషన్లో ఫస్ట్ ఆస్ట్రో కరెక్షన్ తీసుకోవాలి. ఆస్ట్రో కరెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గ్రహాలను కనెక్ట్ చేసుకోవాలనేది ఆస్ట్రో కరెక్షన్ తీసుకోవాల్సింది. అది డబ్బులు అయిపోతే రేట్ ఎక్కువ కాదు, ఒక సిస్టమ్ అది. ఎందుకంటే ఈ సిస్టమ్ని రన్ చేసుకుంటే లైఫ్ టైం మీలాంటి అందరినీ పోతో ఇందులో నేర్పించి ఒక భాగస్వామ్యం చేసి ఒక సిస్టమ్ని చేర్చుకుందామని చేద్దాం ఉద్దేశం. ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా నేను ఏ క్యాపిటల్ వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్తే వేరే వాళ్ళు డబ్బులు ఇస్తారు, డబ్బులు అవుతున్నాడు. కామన్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ఇది నేర్పించి అప్రెంటిస్ చేయించి ఈ యొక్క ఫ్రాంచైజ్ సిస్టమ్ మీరు కూడా ఇచ్చి మిమ్మల్ని కూడా నాలా తయారు చేసి సిస్టమ్ అనేది మీకు డిజైన్ చేస్తాం మొత్తం. దాన్ని 100% ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వాళ్ళే మాత్రమే కనెక్ట్ అవుతారు. నెగిటివ్గా ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వరు. అసలు 1% నెగిటివ్ ఉంటే రావద్దు దయచేసి. మీరు 100% పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఇక్కడ సంబాలా 360 అవకాశం ఉంది. 1% నెగిటివ్ వస్తే దయచేసి రావద్దు. మిమ్మల్ని నమ్మంటున్నాను, మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి, ప్రకృతితో కనెక్ట్ అవ్వండి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి. ఇది ఫేక్, ఇది జరగదు, ఇది అబద్ధాలు అనుకుంటే రావద్దు. కానీ కనీసం రేపొద్దున 1000 మందికి చెబుతారు అక్కడికి వెళ్ళండి, అక్కడ మంచి జరుగుతారు, మంచి జరుగుతారు, అప్పుడు వస్తారు. అయితే వెనకాల ఉంటారు. మీరు అది ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ఉంటారు, వెనకాల ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఫస్ట్ అంటే ఎప్పుడైనా కొత్తదనం వచ్చినప్పుడు ముందు ఇనీషియల్గా పట్టుకోగలగాలి, అవ్వాలి నెంబర్ 1 అవుతారు. అయిపోయిన తర్వాత మీకు ఇందులో కోర్స్ ఉంటుంది, రమేష్ పొట్టిన ఫ్యామిలీలో కోర్స్ ఉంటుంది, అందులో జాయిన్ చేస్తాం కంపల్సరీ. అది ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 వారాలు ఉంటుంది, మొత్తం నెల రోజుల్లో 1 వీక్ హాలిడే ఉంటుంది. సోమ మంగళ బుధ గురు శుక్రి
5 days 3 weeks ఉంటుంది. దాంట్లోనే మీకు ట్రీట్మెంట్ అయిపోతుంది, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే. దాంతో మీకు కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తాం, అది వాడటం వల్ల మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తూ ఉంటుంది, మీ మైండ్ కామ్ అయిపోతూ ఉంటుంది, మీరు జీరోలోకి వెళ్ళిపోతూ ఉంటారు, మీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అయిపోయిందో మీలోనే మార్పు వచ్చి నాలా తయారైపోతారు, మొత్తం మీరు మేము ఒకటి అయిపోతూ ఉంటారు. బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఇదంతా కూడా. ఇది టోటల్ ఎప్పుడైతే అయిందో మీరు సర్టిఫికేషన్ ఇస్తామండి, తప్ప మిమ్మల్ని ఇందులో ఫ్రాంచైజ్ సిస్టమ్ ఇస్తామండి, మీరే చాలా మంది నేర్పిస్తాం మొత్తం. అంటే ఈ ప్రాసెస్ అనేది ఫర్ ఎవర్ ఉండేది, ఏదో ఒక రోజుతో అయిపోయేది కాదు. ఇది ఎప్పుడు ఉంటుంది. శంబాలా 360 ఈ రోజు ఉంటుంది, ఇంకో 6 నెలల తర్వాత ఉంటుంది, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాల తర్వాత ఉంటుంది. నేను ఉండాలేకపోయినా కూడా ఇది ఉంటుంది. అంటే ఇది ఒక ధర్మం. అంటే ఇది ఏంటంటే దైవశక్తి, అమ్మవారి యొక్క శక్తి, మహాలక్ష్మి, మహాకాళి, ఒక్కరితో ఆగిపోయేది కాదు. తర్వాత దేశభక్తి, అంటే మన ధర్మం ప్రపంచంలో తీసుకెళ్లాలనుకుంటున్నాం, సనాతన సంస్కృతిని ప్రపంచాల్లో చేద్దాం అనుకుంటున్నాం. దానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అన్నమాట, తొలి అడుగు. ఈ తొలి అడుగు మాతో కలిసి పాజిటివ్గా ఉండి అడుగులేస్తారా, వేసుకోండి. నెగిటివ్గా ఉంటారా, ఉండండి, మీరే తర్వాత వస్తారు. అది మీ ఇష్టమే, కానీ దయచేసి 100% పాజిటివ్గా ఉండండి. ఇది అందరిది, అందరం కలిసి చేసే జర్నీ. అంటే మేము నేర్పిస్తున్నాం. మేము డబ్బులు సంపాదించాలనుకుంటే మా టెక్నాలజీ ఉందండి. ఇప్పుడు రాబోయేది మేము తీసుకొస్తున్నాం అండి, 3 రకాల ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నాం, ప్రపంచ హిస్టరీని మార్చేసేది. అదేంటే సహస్ర అస్త్ర, శంబాలా 360 సహస్ర అస్త్ర ఇంటెలిజెన్స్, శంబాలా 360 అస్త్ర ఇంటెలిజెన్స్, శంబాలా 360 బ్రహ్మాస్త్ర ఇంటెలిజెన్స్. ఈ 3 నేను ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఇలాన్ మస్క్ వచ్చి నాకు ఇన్వెస్ట్ చేస్తాడు, పక్కా జరిగి తీరబోతున్నది అది. దీన్ని మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములయ్యి వాళ్ళందరినీ లైఫ్లు మార్చాలనే ఉద్దేశంతో ఇది మేము ప్రజలకు రావడం జరిగింది. మేము డబ్బులు సంపాదించేది, రాజుగారు డబ్బులు సంపాదించేస్తారు, డబ్బులు ఇచ్చేసుకుంటున్నారు, కార్డు తీసుకుంటే డబ్బులు అయిపోతున్నాయని ఎవరితో నెగిటివ్గా ఇచ్చారు వాళ్ళందరూ అలాగే ఉంటారు. ఎందుకంటే ఇది ఎక్కడ దొరకదు, ఈ సబ్జెక్ట్ ఎక్కడ కాపీ లేదు. ఇది అమ్మవారి శక్తి, నాది కాదు. నేను ఈ రోజున ఇంతలా ఎదరకు రాగాలి అన్నప్పుడు ప్రకృతి హెల్ప్ చేసింది. అందులో 120,000 మంది జనాలు కనెక్ట్ అయ్యారు 54 దేశాల నుంచి. ఒక మంచి పని కోసం ప్రకృతి మనకు హెల్ప్ చేసిందంటే అది నెంబర్ 1 అవుతుంది. అదే కనుక రాంగ్ వెళ్ళామంటే డిసప్పేర్ అయిపోతుంది. తప్పు ఇప్పుడు నిలబడదు, అబద్ధం ఇప్పుడు నిలబడదు. సత్యమేమో జయితే అన్నారు, ధర్మో రక్షిత రక్షిత అన్నారు. మనం ధర్మంతో ఉన్నాం కాబట్టి, మనకి ఇండియాలో ఉన్నామంటే, భారతదేశంలో ఉన్నామంటే, కరంభూమిలో ఉన్నానంటే, నువ్వు పాజిటివ్గా ఆలోచించి ఇక్కడ సపోర్ట్ చేసి దీని ద్వారా ప్రపంచం ఎలా చూసుకోండి, అర్థం చేసుకోండి, పాజిటివ్గా మారండి. ఇది వేరే కంట్రీలో నాకు అయితే వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తాకు వస్తారు, మీరు చూస్తాను, మీరు ఎవరు నాకు రాలేదు, నో ప్రాబ్లం, నాకేముంది, నాకు ఇన్వెస్ట్లు ఎందుకు దొరకరండి, వేరే కంట్రీ వాళ్ళు వస్తారు, ఇదంతా వాళ్ళు పట్టుకుపోతారు. అందులో డబ్బును అవుతున్నాడు. కామన్ పీపుల్ కామన్గానే ఉంటున్నారు. మీరు కామన్ పీపుల్గా ఉండొద్దు, మీరు కూడా మారండి, పాజిటివ్గా ఉండండి, చేతులు కలపండి, నేర్చుకోండి, మీరు కూడా గొప్ప వాళ్ళు. చాలా మందికి హెల్ప్ చేయండి. నా సజెషన్ అంటే శంబాలా 360 అనేది మీ అందరిది. దాని గురించి ఇది అమ్మవారి శక్తితో వచ్చింది తప్ప ఇంకోటి కాదు. 100% ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పాజిటివ్గా ఉండండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు ఎన్నైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అందరికీ మీరు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు చూడండి, అందరూ రండి, ఎక్స్పీరియన్స్ పొందండి. సత్యమేమో జయతే, నిజం ఎప్పుడు నిజమే. నిజాన్ని ఎవరు ఆపలేరు, సూర్యుడికి ఎవరు అడ్డు పెట్టలేరు. శంబాల్ అనేది శక్తి, అమ్మవారి శక్తి. అమ్మవారి శక్తి ముందు ప్రపంచంలో ఎవరు నిలబడరు. ఇదంతా వన్నెస్. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరూ ఒక్కళ్ళకి కలిపేది వన్నెస్ అనే సిస్టమ్ని ప్రపంచాన్ని పరిచయం చెప్తుంది. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా పేరున పుస్తకం చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అందుకోసం శంబాలా 360 గురించి మా వీడియోస్ అన్ని చూడండి, 150 వీడియోస్ ఉన్నాయి మొత్తాన్ని. ఇంకా మీకు అర్థమవుతుంది. దీని తర్వాత మా వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్లో www.shambhala360solution.com. అలాగే మాకు వాట్సాప్ ఛానల్ ఉంది, రోజు మీకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. ఇంకా మీకు దగ్గర అవుతూనే ఉంటాం, చేరువవుతూ ఉంటాం, మిమ్మల్ని అందరినీ కలుపుకుని వెళ్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.